ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ముందుగా మన మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జూన్ 21వ తేదీ. ఈ జూన్ 21వ తేదీయే ఎందుకు నిర్ణయం చేశారు అంటే, ఇది అతి దీర్ఘమైనటువంటి పగటి కాలం కలిగినటువంటి విషువత్ దినం. పగటి కాలం ఎక్కువగా ఉంటుంది జూన్ 21. ఈ యోగా ప్రపంచ వేదికకు తీసుకువచ్చింది మోడీ గారి పుణ్యమే. శారీరక మరియు ఆధ్యాత్మిక నైపుణ్యాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియ యోగా. ఆర్ఎస్ఎస్ శాఖలో ప్రతిరోజు యోగాభ్యాసం ఉంటుంది. దాంతో శారీరక వ్యాయామాలు కూడా ఉంటాయి. ఈ యోగా అనేది వ్యాయామ ప్రక్రియే కాకుండా కేవలం ఆరోగ్యకరమైనటువంటి కార్యకలాపాలకి ముఖ్యమైనటువంటి వనరు. లక్షలాది మంది రోజు సాధన చేస్తూ ఉన్నారు. చాలామందికి ఈ దినచర్యలు శతాబ్దాలుగా ఉన్నటువంటి విధంగా వాళ్ళ యొక్క శరీరం, మనస్సు మరియు ఆత్మని అనుసంధానించేటటువంటి ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది యోగా. కాబట్టి ఈ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మనం అందరం కూడా మన శరీరాన్ని సాగదీద్దాం. కేవలం శరీరాన్ని సాగదీయటమే కాకుండా మన మనస్సుని ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా విశ్రాంతి తీసుకునే విధంగా ప్రోత్సహిద్దాం. అంటే శారీరక విశ్రాంతితో పాటు మానసికమైనటువంటి విశ్రాంతి, ప్రశాంతత ఉన్నప్పుడు మాత్రమే ఏ వ్యక్తి అయినా జీవితంలో అత్యద్భుతాలు సాధించగలుగుతాడు. అసలు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ యొక్క యోగా మ్యాట్లను తీసి వ్యాయామం చేయటానికి, యోగా చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ యోగా అనేది కొన్ని శతాబ్దాల నాటిది అని ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. యోగా 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించినటువంటి పురాతనమైనటువంటి ఒకానొక అభ్యాసంగా పరిగణించబడుతోంది. మన మనస్సు, శరీరం, ఆత్మ ఈ మూడింటిని అనుసంధానం చేయటానికి మరియు జ్ఞాన మార్గంలోకి అడుగు పెట్టడానికి ఈ యోగా ఒక మార్గంగా అభివృద్ధి చేశారు మన యొక్క ఋషులు, పెద్దలు. పశ్చిమ దేశాల్లో ఈ అభ్యాసం ప్రజాదరణ పొందడం వల్ల ఇది ఒక వ్యాయామం మరియు విశ్రాంతి పద్ధతిగా బాగా ప్రాచుర్యం పొందింది. శరీరం యొక్క సాధారణమైనటువంటి శ్రేయస్సుకి, శరీరానికి తగిలేటటువంటి గాయాలు, అంతేకాదు దీర్ఘకాలికమైనటువంటి నొప్పులు, ఇవన్నీ తగ్గించడానికి ఈ యోగా ప్రక్రియలు సహాయపడుతుంది అని మన వాళ్ళు నిరూపించారు. అసలు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఆలోచనని మొట్టమొదటిసారిగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ 27, 2014 ఐక్యరాజ్య సమితి యొక్క సర్వసభ్య సమావేశంలో ఒక ప్రతిపాదన చేశారు. 2014
అంటే దాదాపు 11 ఏళ్ల క్రితం. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి తీర్మానాన్ని మన భారతదేశపు రాయబారి అయినటువంటి అశోక్ కుమార్ ముఖర్జీ గారు ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టారు. జూన్ 21వ తేదీ వేసవి యొక్క అయనాంతం కావడం వల్ల ఈ తేదీని ఎంపిక చేశారు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు సంవత్సరంలో ప్రతి ఇతర రోజుల కంటే సూర్యుడు ఎక్కువగా ప్రకాశించే రోజు ఈ జూన్ 21. మొత్తం మీద దీనికి, ఈ తీర్మానానికి 177 దేశాల మద్దతు లభించింది. 177. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించి ఆ తర్వాత దీనికి ఆ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో అత్యధిక సంఖ్యలో స్పాన్సర్లు కూడా తయారయ్యారు. జూన్ 21, 2015న మన ప్రధానమంత్రి మోదీతో సహా దాదాపు 36,000 మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో 35 నిమిషాల పాటు 21 యోగాసనాలు ప్రదర్శించారు. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2014 సెప్టెంబర్లో ప్రతిపాదన చేస్తే మోదీ గారు మొదటిసారి 2015 జూన్ 21న ప్రారంభమైంది మొదటి యోగా దినోత్సవం. అటువంటి యోగా దినోత్సవం అసలు ఆనాటి సంప్రదాయాలు ఏంటి? అంతర్జాతీయ యోగా దినోత్సవం సాపేక్షంగా ఒక కొత్త సెలవు దినం కాబట్టి కాలానుగుణంగా గౌరవింపబడేటటువంటి సంప్రదాయాలుగా ఏవీ కనపడవు. కానీ యోగా అనేది మనస్సును ఉల్లాసపరిచేటటువంటిది, అంతేకాదు ఆత్మను ప్రశాంతపరిచేటటువంటి ఒకానొక పురాతనమైనటువంటి కళ. కొత్త వ్యక్తులు ఒక యోగి యొక్క జీవన శైలిని స్వీకరించడానికి, వారి యొక్క అంతర్గత చక్రంతో సమన్వయం చేసుకోవడానికి ఈ జూన్ 21వ తేదీని యోగా దినోత్సవం రోజున ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. కొత్త వాళ్ళు యోగా కోసం సైనప్ చేసుకొని తమకు ఇష్టమైనటువంటి విశ్రాంతి సంగీతానికి అనుగుణంగా కదలికల యొక్క ప్రవాహాన్ని మొదలు పెడతారు. యోగా ప్రారంభించే ముందు కొత్త మ్యాట్లు మరియు యోగా ప్యాంట్లను కొనుగోలు చేస్తారు. యోగాలో ఇప్పటికే నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు సరికొత్త కాంబినేషన్లు కూడా ప్రయత్నిస్తారు. వాళ్ళు ప్రయత్నించడమే కాకుండా తమ స్నేహితులకు కూడా దాన్ని పరిచయం చేస్తారు. ఈ యోగా బోధకులు ప్రత్యేక సమూహ యోగా కార్యక్రమాలను కూడా అందిస్తారు. అయితే ఈ యోగాలో శారీరకమైనటువంటి ఆసనాలతో పాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం కూడా చేయాలి. మరి ఆ ధ్యానం యొక్క పద్ధతులు ఏంటో కూడా మనం ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అసలు ఈ ధ్యానం ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, అది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం కదా. అందువల్ల దాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధ్యానం విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతూ ఉన్నారు. ఎవరు ఎంతసేపు చేయాలి, అసలు ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి మొదలైన విషయాలు మనకు తెలిస్తే ఆ ప్రక్రియను మనం చేయటానికి ఇష్టపడతాం. సాధారణంగా ప్రయోజనం ఆశిస్తుంది
మానవ దేహం, మనం బుద్ధి కూడా అంతే కదా. అయితే ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మనకి ఇతరమైన ఆలోచనలు రాకుండా మానసికంగా శక్తి వచ్చే వరకు అని ధ్యాన నిపుణులు చెబుతున్నారు. అంటే నూతన అనుభవాలు పొందే వరకు అని కొంతమంది పండితులు చెబుతున్నారు. మనం నిత్యం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాం, క్షణం కూడా ఖాళీ ఉండదు, ఆలోచనలు దొర్లుతూ ఉంటాయి మనస్సులో. అయితే ఆ ఆలోచనలన్నీ కూడా సమసిపోయిన తర్వాత మనకి మానసికంగా ఒక శక్తి, ఒక ఉత్తేజం వస్తుంది. అయితే ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. పోనీ ఒక జన్మతో వస్తుందా అంటే అది కూడా కాదు. పురాణాలు చెబుతున్నాయి, భగవద్గీత కూడా చెప్పింది. అందుకే కొంతమంది అంటారు, వాడికేంట్రా పూర్వజన్మ సుకృతం పూర్తిగా వాడికి ఉన్నది అంటారు. అంటే గత జన్మలో ధ్యానం ద్వారా సంపాదించుకున్నటువంటి శక్తిని ఈ జన్మలో ఉపయోగించుకుంటున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక జన్మలోనే రాదు, గత జన్మల్లో చేసిన వాడికి ఈ జన్మలో ఫలిస్తుంది. ధ్యానం అనేది వాళ్ళ యొక్క వయస్సు, వాళ్ళ యొక్క పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. వయసుతో పాటే ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి కదా. గృహస్థుకు మరిన్ని ఆలోచనలు ఉంటాయి, ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఇంకా ఆలోచనలు ఉంటాయి. అట్లాగే ఆ వయస్సు ఇంకా ఇంకా పెరిగే కొద్దీ, బాధ్యతలు పెరిగే కొద్దీ ఆ ఆలోచనలు కొంత బాగా పెరిగి ఆ తర్వాత తగ్గుతూ వస్తాయి. కాబట్టి ధ్యానం చేసేవాళ్ళు వయస్సు ఎక్కువగా ఉన్నప్పుడు ధ్యాన సమయాన్ని కూడా పెంచుకోవాలి. ఎంతసేపు ధ్యానం చేయాలి అనేటువంటి ప్రశ్నకి ఒక చక్కటి ఫార్ములా చెప్పారు. ఉదాహరణకి ఒక వ్యక్తి 50 సంవత్సరాల వాడు అనుకుందాం. ఆ వ్యక్తి కనీసం 50 నిమిషాల సేపు ధ్యానం చేయాలి. అంటే ఆ వ్యక్తి కనీసం 5 నిమిషాలన్నా ఆలోచన రహితమైనటువంటి స్థితిలో ఉండగలుగుతాడు. అంటే 50 నిమిషాల ధ్యానంలో మనస్సు అటూ ఇటూ పరిగెత్తుతూ ఏదో ఒక సందర్భంలో మాత్రమే కనీసం మొత్తం మీద ఒక్క 5 నిమిషాల సేపు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఒక నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని పొందగలుగుతాడు. అంటే ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాల ధ్యానం చేయాలి. ఋషులు, పీఠాధిపతులు ఇంకా ఎక్కువ సమయం ధ్యానంలోనే గడుపుతూ ఉంటారు, మనకు తెలుసు అది. 10 సంవత్సరాల వయసు వాళ్ళు కనీసం 10 నిమిషాలు, 20 ఏళ్ల వయసు వాళ్ళు 20 నిమిషాలు. ఈ విధంగా అందరూ ఎవరి వయసును బట్టి వాళ్ళు ఈ ధ్యాన సాధనని కొనసాగించాలి అని మన పండితులు చెబుతూ ఉన్నారు. మన మానవ దేహంలో ఈ భౌతిక శరీరం, మానసిక శరీరం రెండే కలిసి ఉంటాయి. అదే యోగం, కలయిక అని. మంది మానవ దేహం మనకున్నది. అందులో ఏముంటాయి? భౌతిక శరీరం, మానసిక శరీరం, ఈ రెండూ కలిసే ఉంటాయి. అలాగే అనుభూతి శరీరం ఆధ్యాత్మిక శరీరంతో కూడా కలిసి ఉంటాయి. పండితులు చెప్పిన వివరాల ప్రకారం ఒక మనిషి ఆధ్యాత్మిక పరంగా ఎదగాలంటే అనుభూతి శరీరాన్ని ఉపయోగించుకోవాలి. మానవుడు మానసిక శరీరంతో పనిచేస్తున్నాడు కాబట్టే చాలా సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఎందుకని? మనస్సు ఒక చోట నిశ్చలంగా ఉండదు, పరిపరి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అయితే మానసిక శరీరం బాహ్య సమాచారం మీద ఆధారపడి పనిచేస్తుంది. దానంతా అది పనిచేయదు. బాహ్యంలో పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితులు అనుగుణంగా నీలో ఆలోచనలు కదులుతాయి. దాని ప్రకారం ఆ మానసిక శరీరం పనిచేస్తూ ఉంటుంది. అదే గనక అనుభూతి శరీరంతో గనక నువ్వు పనిచేస్తే
సమాచారం అనేది నీలో నుంచే బయటకు వస్తుంది, అంతరంలో నుంచి వస్తుంది సమాచారం. అప్పుడు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాడు. బయట విషయాలు ఎప్పుడైతే నీలో ప్రవేశించినాయో నీలో కుంగుబాటు వచ్చేస్తుంది. అంటే మనం మానసిక శరీరంతో పని చేస్తున్నంతకాలం మన అంతరంలో ఉన్నటువంటి జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంటాం. ఆ పని కర్మగా మారిపోతుంది. అంటే ఆ పని మొదలు పెడతావు. ఈ విధంగా ఎన్నో కర్మలు చేసిన తర్వాత మనం కర్మచక్రంలో బందీ అయిపోతాం. దానివల్ల జన్మచక్రం మొదలవుతుంది. అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ సావడం, ఇవన్నీ మొదలవుతుంది. అదే గనక మనం అనుభూతి శరీరంతో గనక పనిచేస్తే ఇదే ఆఖరి జన్మ అవుతుంది. ఆ అనుభూతి శరీరంతో పనిచేయాలంటే ధ్యానం చేస్తే అది సాధ్యపడుతుందని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మనకి చెప్తూ ఉన్నారు. కొంతమందికి శారీరక మానసిక పరిస్థితులు అధ్వాన్నంగా ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉండదు, మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండదు. అటువంటి వాళ్ళు కనీసం రోజుకు 2 సార్లు ధ్యానం చేస్తే మంచిది. ఒకసారి కాదు, పొద్దున మళ్ళీ సాయంత్రం. అలా చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఫలితాలు వెంటనే రాకపోవచ్చు. అదే సాధన ద్వారా కొనసాగిస్తూ ఉంటే క్రమేణా సత్ఫలితాలను అందుకోగలుగుతారు. అంతేగాని ప్రతిసారి ఏదో మొక్కుబడిగా 10 నిమిషాలు కూర్చొని ముక్కు మూసుకొని చాలా రోజుల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, నాకేమీ మంచి ఫలితాలు ఒక్కటి కూడా రాలేదు, ఇంట్లో వాళ్ళు కూడా సహకారం ఇవ్వడం లేదు, నేను వ్యాపారాలు చేయటం వల్ల బిజీగా ఉండటం వల్ల నాకు కుదరటం లేదు అనుకుంటే ఏం లాభం లేదు. గత జన్మలో మీ కర్మ ఫలం ఎలా ఉందో దాన్ని బట్టే ఈ జన్మ నడుస్తూ ఉంటుంది. ఆ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సత్కర్మలు అయితే నీకు మంచి ఫలితాలు ఇస్తాయి, అవి దుష్కర్మలు అయితే నిన్ను బాధలు పెడుతూ ఉంటాయి. అయితే ఎవరైనా సరే గొప్ప యోగులు కావాలి అంటే జీవితంలో ఎంతోసేపు ధ్యానం చేయాలి, గంటల తరబడి ధ్యానంలో ఉండాలి. అదే రమణ మహర్షి కానీ రామకృష్ణ పరమహంస కానీ వాళ్ళు నిరంతరం ధ్యానంలో ఉండేవాళ్ళు. అదే తపస్సు అన్నారు. అందుకే ఎలాంటి ఆటంకాలు కలగకుండా దూరంగా నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో ధ్యానం చేసుకోవాలి. మొట్టమొదట కర్ణపిశాచిని మాత్రం ధ్యానం చేసే దగ్గర అస్సలు పెట్టుకోకూడదు. కర్ణపిశాచి అంటే ఏంటి? ఈ దిక్కుమాలను స్మార్ట్ ఫోన్, దాన్ని స్విచ్ ఆఫ్ చేసో సైలెంట్లో పెట్టేసేయాలి. ఆ తర్వాతే ధ్యానానికి కూర్చోవాలి. ఒకవేళ అవతల గదిలో పెట్టినా నీ ఫోన్ మోగంగానే నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఆ ఫోన్ ఎవరో ఎత్తి నీ భార్య ఎవరో మాట్లాడుతుంటారు, దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మనకు కోరుకున్నది దక్కాలి అంటే వయస్సుకు తగినంతసేపు ధ్యానం చేయడంతో పాటు ఏకాంత ప్రదేశంలో నిశ్శబ్దంగా ఉన్న చోట ధ్యానం చేసుకోవాలి. మన భారతీయ మహర్షులు అందుకే ధ్యానాన్ని మానవుల యొక్క జీవితంలో అంతర్భాగంగా చేశారు. కానీ అందరూ పాశ్చాత్య సంప్రదాయాల మోజులో పడిపోయి జీవితానికి శక్తినిచ్చే గొప్పదైనటువంటి ధ్యాన ప్రక్రియని నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ దాని అవసరం వచ్చింది. అందుకనే అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవాన్ని మన మోదీ గారు ప్రతిపాదించారు. 177 దేశాలు దానికి మద్దతు ఇచ్చినాయి. అంటే ఇవాళ ఎక్కువ దేశాల్లో ఎంత అవిశ్రాంత పరిస్థితి, ఎంత మానసిక అనిశ్చిత పరిస్థితి మానవులు ఎదుర్కొంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఇప్పుడు చాలామంది
యోగా మ్యాట్లు పుచ్చుకొని నేను చూస్తున్నాను. మేము బెంగళూరులో ఒక అపార్ట్మెంట్లో ఉంటాం. చాలామంది ఉదయం నేను వాకింగ్కి వెళుతుంటే యోగా మ్యాట్లు సంకన పెట్టుకొని పోతూ ఉన్నారు యోగా చేసుకోవటానికి. వాటికి క్లాసెస్ జరుగుతున్నాయి. ఒక 30 మందో 40 మందో సామూహికంగా యోగాకి వెళుతూ ఉన్నారు. మా కోడలు కూడా వెళుతుంది వారానికి 5 రోజుల పాటు. మా శ్రీమతి కూడా ఈ మధ్య శ్రీశ్రీ అని అంటాం. ఆయన అంటే మర్చిపోయినాను, అది ఆధ్యాత్మిక కేంద్రం ఒకటి ఉంది మాకు ఒక 25 కిలోమీటర్ల దూరంలో. రవిశంకర్ గురూజీ గుర్తొచ్చింది. ఒక 3 రోజుల పాటు వెళ్ళొచ్చింది క్లాసెస్కి. రోజు ఉదయాన్నే అభ్యాసం చేస్తున్నది ఇంట్లో. చాలామందిలో మార్పు వచ్చింది. అయితే యోగా అంటే కేవలం శారీరక వ్యాయామమే కాదు, మానసిక పరిస్థితి కూడా విశ్రాంతి పొందడానికి మనం చెయ్యవలసినటువంటి గొప్ప ప్రక్రియ. ఈ ప్రక్రియను కనుక మనం ఏదో మొక్కుబడిగా 1 రోజో 2 రోజులో కాదు, జీవితంలో ఇదిగో ఈ అరగంట ఈ గంట నేను యోగాకి కేటాయిస్తున్నాను అని అనుకొని ఆ యోగాతో పాటు ధ్యానం కూడా కనుక ప్రారంభించి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనస్సు పెట్టి చేస్తూ ఉండాలి. అర్జునుడు కూడా అడిగాడు, బావా మనసు ప్రశాంతంగా ఉండలేదు, కాసేపు కూడా ఉండదు కదా, మరి ఎట్లా అన్నాడు. అభ్యాసం వల్ల సాధ్యమవుతుంది అన్నాడు. అభ్యాసేనతు కౌంతేయ అంటాడు పరమాత్మ. మనం కూడా చెయ్యంగా 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 మన మనస్సు కూడా మనం చెప్పిన మాట వింటుంది. మనస్సు కోతే. శంకర భగవత్పాదులు కూడా శంకరుడితో చెప్పాడు, ఓ శంకరా, నా మనస్సు కోతి, కాబట్టి ఆ మనస్సు అనేటువంటి కోతిని నీకు ఇస్తున్నాను, ఆ కోతిని నువ్వు ఆడిచ్చి నువ్వు చెప్పినట్టు వినేటట్టు చేయి అంటాడు. కాబట్టి మనస్సు కూడా, ఈ మనస్సు గురించి కూడా వివేకానంద స్వామి ఒక చిన్న పుస్తకం ఉంది నా దగ్గర. ఆ మనస్సు అంటే ఏంటి, దాన్ని ఎలా అదుపు చేయాలి అనేటువంటి విషయాలని మనం వీలు వెంట మన ఛానల్లో మన అక్కునీరు వారి యొక్క సౌజన్యంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందరూ కూడా వాళ్ళ వయసుకు అనుగుణంగా తప్పకుండా యోగా చేసుకోండి. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చొని కూడా ధ్యానం చేయొచ్చు. సుఖాసనంలో కూర్చోమన్నారు. పద్మాసనంలో కూర్చుంటే కొంతమందికి కాసేపు కాళ్ళు, నాకు కూడా కింద కూర్చోలేని పరిస్థితి. 65 ఏళ్ళు నాకు వయసు, 30 ఏళ్ల నుంచి డయాబెటిక్ పేషెంట్ని. అందువల్ల ఇవన్నీ పట్టుకుపోయినాయి కండరాలు. వాటి వల్ల కింద కూర్చోలేను. కుర్చీలో కూర్చో, చక్కగా నిటారుగా కూర్చొని ధ్యానం చేయి. అలాగే కొంత శరీరాన్ని కదిలించే వ్యాయామం, అలాగే డైలీ వాకింగ్ చేసుకోవటం, ఇలాంటి వాటితోటి మన ఆరోగ్యాన్ని మనం కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకున్నప్పుడు మాత్రమే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అని వివేకానంద స్వామి చెప్పినటువంటి సూక్తికి అనుగుణంగా మనం ప్రవర్తించగలుగుతాం. కాబట్టి ఈ యోగా దినోత్సవాన్ని కేవలం ఆ ఒక్కరోజుకే పరిమితం చేసుకోవద్దు. మన స్టేట్ గవర్నమెంట్ కూడా చంద్రబాబు గారు 30 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. రేపు 21వ తారీఖున పెద్ద ఎత్తున మరి ఈ యోగా దినోత్సవాన్ని నడిపించబోతూ ఉన్నారు మన రాష్ట్రంలో. మరి నెల రోజుల నుంచి యోగా దినోత్సవాలు అంటే ఈ యోగా మాసంగా దీన్ని పరిగణించి మరి విశేషమైనటువంటి ప్రయత్నము కృషి జరుగుతోంది. మరి ఎవరి ఆరోగ్యం వాళ్ళే చూసుకోవాలి, ఎవరి బాగోగులు వాళ్ళవేను. ఎవడో వచ్చి మనకి ఆరుస్తాడు తీరుస్తాడు అనుకుంటే దానంత పొరపాటు ఆలోచన మరొకటి లేనే లేదు. కాబట్టి ఎవరి విషయాలు వాళ్ళం పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం అని ఈ సందర్భంగా మీతో మనవి చేసుకుంటూ, మనం చేసేటటువంటి ప్రయత్నానికి
ఆ కృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన అందరి మీద వర్షించుగాక అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.